చిన్నమ్మాయి పేరేగా సంజన కాదు పెద్దమ్మాయి. ఆ రోజే అమ్మాయి నచ్చిందని ఒక్క మాట చెప్పుంటే పెళ్లి చేసి పంపించి ఉండేవాళ్ళం. ఇక్కడ అదే గొడవ, మాట వింటే కదా. దేన్ని సీరియస్ గా తీసుకోండి. ఇది కరెక్ట్ సార్. భలే జంట సార్. యు నో వన్ థింగ్, ఇవాళ వాళ్ళిద్దరు ఇలా ఒకటయ్యారంటే దానికి కారణం నేనే. మీరా? ఎస్ సార్, మనం వచ్చిన రోజు వాళ్ళ నాన్నగారు అర్జెంట్ గా తీసుకుని వెళ్ళారే, అది ఈ అమ్మాయిని చూడడానికే. ముందు అతను నచ్చలేదన్నాడు, తర్వాత తను నచ్చలేదంది. ఆ తర్వాత ఇద్దరికి నచ్చినప్పుడు మధ్యలో ఎవడో బేవర్స్ గడు దూరి కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయింది. అవును, వాళ్ళు కలవడానికి మీరు కారణం అంటారేంటి? ఈ మధ్యలో ఓ బేవర్స్ గడు దూరాడన్నావే, ఆ బేవర్స్ గడ్ నేనే. ఎస్. హే ఏంటి? నిజంగా ఆర్మీ ఎంతో గ్రేట్ రా. 11 నెలలు ఎక్కడో మండుటెండల్లో మంచు కొండల్లో చిన్న టెంట్ వేసుకుని కొవ్వొత్తుల వెలుగులో ఈ 40 రోజుల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఫోటోలో ఉన్న కుటుంబాన్ని గుండెలో పెట్టుకొని ఆ ఫీలింగ్స్తో బతకాలి కదూ. మరి సెలవిక మనసా, మన తలపులు క్షణమిక తెలుసా. మా జనని వెళుతున్నాం ఎంతో దూరం. ఇది ముడిపడు విడివడు వరస, ప్రతి మధనము మధురమే తెలుసా. వెళుతున్నాం ఎంతో దూరం. నన్ను వీడి వెళ్ళే అనుబంధమా, ఎదమీటి వెళ్ళే అనుభవమా, వెళ్ళిరా. నేస్తం రూపం ఎదలో మెదులుతుంటే, వీచే ప్రేమ గాలే తడుముతుంటే, ఈ దారిలో ప్రతి జ్ఞాపకం నాతో వస్తుంటే, కొండ కోన తోడై కదులుతుంటే, మదిలో అనుబంధాలే తరుముతుంటే, పసిపాపకై మనసిలా మారం చేస్తుంటే, వందలు వేలుగా నన్ను తలపులు అలలై ముంచేస్తూ ఉంటే, వీడని జ్ఞాపకం కను తెరిచిన మన్నుతో పెనవేస్తూ ఉంటే, వెళ్ళిరానా.